ఆరోగ్య శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులైన మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రాష్ట్రంలో మొత్తం 1143 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు ఇప్పటికే నిర్వహణలో ఉన్నాయి. మరియు వీటన్నిటికి కూడా సొంత భవనాలు ఉన్నాయి. మరో 88 కొత్త పిఎస్సీలను మంజూరు చేయడమైంది. వీటి కోసం భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో 13 పిఎస్సీ భవనాల నిర్మాణం పూర్తయింది. రెండవ ప్రశ్నకు సమాధానం, అద్దె భవనాల్లో ఎటువంటి పిఎస్సీలు పనిచేయడం లేదు. మూడవ ప్రశ్నకు సమాధానం, శిథిలావస్థలో ఉన్న 140 పిఎస్సీ భవనాలను గుర్తించడమైంది. వీటిలో 118 కొత్త భవనాలను నిర్మించడమైంది. మరియు 22 భవనాల నిర్మాణం పురోగతిలో ఉంది. ధన్యవాదాలు. అనేక విషయాలు చెప్పడం జరిగింది. ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మురళి గారు సంజీవని డిజిటల్ హెల్త్ గురించి వారు మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికత మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒక ఇండివిజువల్ సెంట్రిక్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంజీవని డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని కారణంగా 41 రకాల పరీక్షల్ని ఇంటి దగ్గరికి వెళ్ళి నిర్వహించడం, తద్వారా ఒక్కొక్క వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం, దాని తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ యాక్షన్స్ కూడా పెద్ద ఆసుపత్రిలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పించడం కానీ, పరీక్షలు నిర్వహించడం కానీ, తర్వాత తగిన వైద్యం అందించడం కానీ, మందులు అందించడం కానీ, తర్వాత వారి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా నిర్వహించే విధంగా ఒక సంజీవని ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు మురళి గారు అడిగినట్లుగా పిఎస్సీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న పిఎస్సీలకి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి 560 గాను 502 సొంత భవనాలు ఉన్నాయి. 3 భవనాలు విషయం కోర్టులో ఉన్నాయి. 55 భవన నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రధానంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయో వాటి మీద కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే వీటిని ఎన్హెచ్ఎం కింద చేస్తున్న ఇది గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ ఇది 15 ఫైనాన్స్ కమిషన్ కింద, ఎన్హెచ్ఎం కింద, పిఎం అభిమ్ కింద 3105 మాత్రమే సొంత భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ 4500కు పైగా భవనాలని నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. పంచాయతీరాజ్ దీన్ని నిర్మిస్తూ ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేస్టీలు అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ హెల్త్ కేర్, కాబట్టి వీటిని పటిష్టపరిస్తే బాగుంటున్న ఉద్దేశంతో వీటిని సొంత భవనాలు నిర్మిస్తున్నాం. దానికి అనుగుణంగా గ్రామాల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆఫీసర్లను కూడా, ఎమ్మెల్యేహెచ్పీలను కూడా నియామకాలు కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ కొన్ని విషయాలు గౌరవ శాసనసభ్యులు సీనియర్ సభ్యులు విజయ్ చౌదరి గారు అన్నారు. శాటిలైట్ సిటీ ప్రాంతంలో గతంలో దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికీ అధికారులకు చెప్పడం జరిగింది. ఒక సర్వే చేసి ఈ ప్రాంతంలో పిఎస్సీ అవకాశం ఎంత మేరకు ఉందని దాన్ని ఒకసారి తెలిసి గౌరవ శాసనసభ్యులకి నేను తర్వాత తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కడియంలో కూడా పిఎస్సీ నిర్మాణం అయిపోతుంది. దానికి కావాల్సిన వైద్యుల నియామకం కూడా చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో పిఎస్సీల్లో దాదాపు 600కు పైగా కూడా నియామకాలు చేయడం జరిగింది అధ్యక్ష. మొత్తం దాదాపు 1200 పిఎస్సీలు ఉంటే కేవలం ఇవాళ 57 మాత్రమే వైద్యులు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే నియామకాలు చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఈ రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కాలువ శ్రీనివాసులు గౌరవ శాసనసభ్యులు కోరిన మేరకు ఈ సిఎస్సి ఏదైతే ఉందో రాయదుర్గంలో దానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధుల గురించి అడిగారు. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బొమ్మన్ హాల్లో ఇప్పటికే నిర్మాణం అయింది, కానీ వసతులు లేవు, ఎక్విప్మెంట్ లేదన్నారు. వాటి మీద నోట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏ మేరకు మనం చేయడానికి అవకాశం ఉందనే విషయాన్ని తర్వాత నేను గౌరవ శాసనసభ్యులకి నేరుగా తెలియజేస్తాను అధ్యక్ష, తమ ద్వారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ముగిసిందండి. సార్ మీరు అందరినీ కోరి రిక్వెస్ట్ అండి, క్వశ్చన్ అవర్ 1 అవర్ ఎక్స్ట్రా అయింది మనకి. నా ఉద్దేశం లాస్ట్ డే కాబట్టి 0 అవర్లో ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఇస్తాను. నేను ట్రై చేస్తూ ఉంటే ఇక్కడే టైం చేస్తున్నారు మీరు. అంటే ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేస్తూనే అవుతున్నారు.